హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విత్డ్రా రిక్వెస్ట్ ఎట్లా సబ్మిట్ చేయాలో తెలుసుకుందాం. విత్డ్రా రిక్వెస్ట్ సబ్మిట్ చేయడానికన్నా ముందు మనం కొన్ని సెట్ చేయాల్సిన అంశాలు ఉంటాయి అన్నమాట. సో దాంట్లో ఏంటంటే బేసిక్గా ఈ అకౌంట్ యాక్టివిటీ బటన్ క్లిక్ చేసి ప్రొఫైల్లోకి వెళ్ళినప్పుడు కమింగ్ టు డౌన్ పేమెంట్ ప్రాసెసర్ ఐడి. సో పేమెంట్ ప్రాసెసర్ ఐడిలో ఖచ్చితంగా మనం కాయిన్ పేమెంట్స్ దగ్గర మన బిట్కాయిన్ రిసీవ్ అడ్రస్ని పేస్ట్ చేయాలి అక్కడ. సో బిట్కాయిన్ రిసీవ్ అడ్రస్ని పేస్ట్ చేసి అప్డేట్ చేసుకోవాలి. సో దీంతో పాటుగా సెక్యూరిటీలోకి వచ్చేసి సెక్యూరిటీ డీటెయిల్స్, చేంజ్ సెక్యూరిటీ డీటెయిల్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మనం ఈ సెక్యూరిటీ క్వశ్చన్ని సెట్ చేసుకొని వాటి ఆన్సర్ని కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ టైం మీరు చేస్తుంటే కనుక సెక్యూరిటీ క్వశ్చన్కి ఒక క్వశ్చన్ మీరే టైప్ చేసుకొని న్యూ ఆన్సర్లోకి వచ్చి ఒక ఆన్సర్ టైప్ చేసి మళ్ళీ అదే ఆన్సర్ని టైప్ చేసి అప్డేట్ క్లిక్ చేస్తే కనుక ఆటోమేటిక్గా ఈ సెక్యూరిటీ డీటెయిల్స్ అనేవి అప్డేట్ అయిపోతాయి. సో అంటే ఏంటి, ఈ రెండు విషయాలు మనం ఖచ్చితంగా చేసుకొని ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మన బిట్కాయిన్ రిసీవ్ అడ్రస్ అంటే ఏంటి, మనం విత్డ్రా రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఇక్కడ మన మై పేయింగ్ యాడ్స్ నుంచి మనకు రావాల్సిన డబ్బుల్ని ఆ అడ్రస్కి ఎంపీఏ నుంచి సెండ్ చేస్తారనమాట. అంటే అడ్రస్ ఇవ్వకుండా విత్డ్రా రిక్వెస్ట్ పెట్టినా కానీ పెట్టడం కుదరదు. బేసిక్గా ఒకళ్ళు పెట్టినా కానీ ఎక్కడికి సెండ్ చేయాలో వాళ్ళకి తెలియదు కాబట్టి విత్డ్రా రిక్వెస్ట్ని ఆపేస్తారు. అంటే ఏంటి, ఖచ్చితంగా మనం విత్డ్రా రిక్వెస్ట్ పెట్టడానికి ముందు ఖచ్చితంగా ఈ రెండు అంశాలని కంప్లీట్ చేసుకొని ఉంచుకోవాలి. ఒకటేమో బిట్కాయిన్ రిసీవ్ అడ్రస్ని ఎక్కడ సబ్మిట్ చేయాలి, రెండోది వచ్చేసి మన సెక్యూరిటీ డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇవి రెండు రెడీగా ఉన్న తర్వాత ఓవర్వ్యూ పేజ్కి వచ్చేసి ఇక్కడ మనకి ఈ 4 బాక్సులు ఏవైతే ఉన్నాయో రీపర్చేజ్, కమిషన్ బ్యాలెన్స్, ఎర్నింగ్ బ్యాలెన్స్, ఈ కమింగ్ సూన్, వీటి కింద మై స్పాన్సర్ పక్కన రిక్వెస్ట్ విత్డ్రా అని చెప్పి మనకు బటన్ కనిపిస్తూ ఉంటుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రిక్వెస్ట్ విత్డ్రాల్ పింక్ కలర్ బటన్ కనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ క్లిక్ చేస్తే కనుక అది మనల్ని విత్డ్రా పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. సో అక్కడ కూడా మనం 3 బ్యానర్ యాడ్స్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మాత్రమే మనకి ఆ బటన్ అనేది యాక్టివ్ అవుతుంది. సో ఐఎమ్ స్టార్టింగ్ క్లికింగ్ బ్యానర్ యాడ్స్ అనమాట. ఫస్ట్ క్లిక్ చేశాను,